వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం, అలానే పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి, బండి నంబర్ ఎలా ఉండాలి, కార్ నంబర్ ఎలా ఉండాలి, హౌస్ నంబర్ ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా, అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా, లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అవ్వటం అనేటువంటి జరుగుతుంది అమ్మ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా మంది చేస్తారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. ఒకవేళ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాని వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు చెప్పే శాస్త్రాల ద్వారా వాళ్ళు సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఒక్కొక్క వ్యాపారానికి భగవంతుడు ఒక్కొక్క నంబర్ వాళ్ళకి ఇచ్చి పంపాడమ్మా. 9వ నంబర్ వాళ్ళు 9వ నంబర్లో పుట్టిన, 9వ నంబర్లో డెస్టినీ వచ్చిన, అంటే డేట్ మంత్ ఇయర్ కలిపితే 9వ నంబర్ వచ్చిన వీళ్ళు రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. అంటే భూమి మీద ఇలా ఆస్తుల మీద పెట్టుబడి పెడితే లాభం వస్తుంది. అలా కాకుండా వేరే నంబర్ వాళ్ళు, సపోజ్ A7 నంబర్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారనుకోమ్మ, వాళ్ళకి సక్సెస్ అనేది అంత ఎక్కువగా ఉండదు, ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ తేడా అదనమాట. మనకి భగవంతుడు ఇచ్చిన నంబర్లలో మన నంబర్ రియల్ ఎస్టేట్ నంబర్ అయితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకని మీరు చేసేది అదే వ్యాపారం, భగవంతుడు ఇచ్చిన నంబర్ కూడా అదే, రెండు కలిసినాయి కాబట్టి బాగా జరిగిపోతుంది. అలా కాకుండా మన నంబర్ రియల్ ఎస్టేట్ నంబర్ కాదనుకోమ్మ, కానప్పుడు మనం రియల్ ఎస్టేట్లోనే చేసి రాణించాలి అంటే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి నంబర్ మీకు పేరులో కానీ సంతకంలో కానీ ఎక్కడో చోట పడాలి. అలా పడితేనే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే మీరు అంత చేసిన చాలామంది చూడండి, రియల్ ఎస్టేట్లో తెగ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, తెగ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీటికి రీజన్ ఇది. సో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, లక్షల రూపాయలు ఒక స్థలం మీదో ఇంటి మీదో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అసలు ఈ వ్యాపారం మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయి ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలంటే, మీకు అమ్మ టీవీలో చూడంగానే, ఆ యూట్యూబ్లో కానీ ఆ ప్రోగ్రామ్ చూడంగానే, ఎస్ ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉండిద్ది, ఇవన్నీ ఒట్టి మాటలే అనేది మీకు అర్థమైపోయిద్దమ్మా. ప్రతి వాళ్ళకి భగవంతుడు ఒక మైండ్ ఇచ్చాడు. చూడంగానే ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. రాత్రంతా ముందు తాగి పొద్దున్నే టీవీ ముందు చెబుతున్నారా లేదా వీళ్ళు రియల్ పీపుల్ అనేది మీకు తెలిసిపోయిద్ది, అందరికీ తెలిసిపోయిద్దమ్మా. నా ముఖం చూడంగానే, ఆ మాటలు చూడంగానే అర్థమైపోయిద్దమ్మా. అలాంటి మంచి పర్సన్ ఎన్నుకోండి, నన్నే ఎన్నుకోమని నేను చెప్పటంలా. మీకు చూడంగానే ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉందిరా, ఈయన కలిస్తే వల్ల మనకి ఏదో ఒక లాభం ఉండిద్దని మీకు అనిపిస్తే నన్ను కలవండి, లేదా ఇంకోళ్ళది అనిపించింది అనుకో వాళ్ళని కలవండి. కలిసి ఇదండి నేను ఇలా ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఎలా ఉండబోతుంది ఏంటి అంటే, అప్పుడు మేము ఏం చేస్తామంటే, ఒక మైండ్ కన్నా 2 మైండ్స్ పవర్ఫుల్ అమ్మ. మీ ఆలోచనతో పాటు మా ఆలోచన కూడా తోడు చేస్తున్నాం. మీదేమో కష్టం, మాదేమో జ్ఞానం. ఈ రెండు లింక్ చేసి ఇతనికి అసలు ఎక్కడన్నా 9 నంబర్ ఉన్నదా లేదా చూసుకొని, 9 నంబర్ లేకపోతే ఆయన పేరులోనో ఆయన సంతకంలోనో ఏదో ఒక దీనిలో 9 నంబర్ తీసుకొచ్చి కూర్చోబెడతాం. 27వ నంబర్ అని చెప్పి 2 + 7 9. ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ అన్నాడు. వాళ్ళ ఫోన్లోనే చదువుకోవచ్చు, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో, ఏ ఫోన్లో అని చదువుకోవచ్చు. అక్కడ ఏమన్నా అంటే డైరెక్ట్గా ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ అన్నాడు. ఆస్తులు అంతస్తులు వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని కూడా రాశాడు. అలా నంబర్ పెట్టి అయ్యా ఇప్పుడు చేసుకో బాగుంటుంది అని చెప్తాం అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 18వ నంబర్ ఉందనుకో, ఎవరికైనా 1 + 8 9, అబ్బా సూపర్గా ఉందని చెప్పి మీరు వెళ్ళి వ్యాపారంలో దిగితే నష్టపోతారు. అదేంటండి 18 అన్నా కానీ 9 కానీ మీరు చెప్పిన 2 7 కూడా 9 కదా, 1 8 కూడా 9 కదా, ఇదేంటండి అని చెప్పి మీరు అనొచ్చు. 1 8 యొక్క పవర్ అది, 2 7 యొక్క పవర్ ఇది. అలా పవర్స్లో తేడా ఉంటుంది. అన్ని నంబర్లు ఒకటి కాదు.
అన్ని 9లో ఒకటి కాదు, అన్ని 1లో ఒకటి కాదు, అన్ని 2లో ఒకటి కాదు. అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా ఏ నంబర్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటిది చూసుకొని చక్కగా పేర్లు కనుక సెట్ చేసి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి ఎలా రాయాలి ఏం చేయాలి అనేటువంటి చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు ఏ మంత్రం చదువుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి అంటే పాజిటివ్ థింకింగ్తో వెళ్ళాడు అనుకోండి బయటికి పాజిటివ్ జరుగుతుంది. నెగిటివ్ థింకింగ్తో వెళ్తే మీకు కూడా చూడండి, మీరు ఏదైనా కోపంతో బయటకు వస్తే ఆటో దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంటే మీ మనసు బాగాలేనప్పుడు అక్కడ ప్రతి ఒక్కటి రోడ్డు మీద కూడా అన్ని అలానే ఉంటాయి. అలా ఎలా వెళ్ళాలి, పాజిటివ్ థింకింగ్తో ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మేము అవన్నీ ఫాలో అవుతూ చేసుకొని కనుక చేసుకుంటే 100% రిజల్ట్స్ అయితే బాగా ఉన్నాయమ్మా. నేను అనేది ఏదో టీవీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే అబ్బా బలి చెప్పాడే ఏదో కనుక్కుందాం అని చెప్పి కనుక్కుంటారు, రేపటి నుంచి మర్చిపోతారు. మరుపు మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇలా రాయండి అమ్మా అంటే ఒక రోజు రాస్తారు, 2 రోజులు రాస్తారు, మర్చిపోతారు. మర్చిపోతే ఉపయోగం ఏం లేదు కదా. అలా మర్చిపోవడం వల్లనే ఈ రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాకపోయినప్పుడు ఏం చేస్తారు, నేను రాయలేదు నాకు రిజల్ట్స్ రాలేదు అనగా ఎదుటోడి మీద వేసేస్తారు ప్రాబ్లమ్ని. అలా కాకుండా కొంతమంది పట్టి చేస్తారమ్మా, చెప్పింది చెప్పినట్టు చేస్తారు. వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సబ్జెక్ట్ మీద అంత గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.